Hi all, this is Rajesh Babu. Welcome to my ఛానల్. ఈ రోజుల్లో స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ కెరియర్ గురించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎలా వెళ్ళాలి, స్ట్రాంగ్ కెరియర్ పాత్ని ఎలా బిల్డ్ చేయాలనే విషయంలో కన్ఫ్యూజ్ ఉన్నారు. ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎలా మూవ్ అవ్వాలి, ఏంటి, ఏం నేర్చుకోవాలని. వాళ్ళందరికీ నేను ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ ఇస్తాను అనమాట. రిమెంబర్ వన్ థింగ్, ఆల్ ఏఐ రిలేటెడ్ అప్లికేషన్స్ ఆర్ హోస్టెడ్ ఇన్ cloud providers like AWS, Azure and GCP. So learning cloud computing like AWS is very good for our career path. But let's wait. కేవలం AWS మాత్రమే నేర్చుకున్నంత మాత్రాన మనకి పని అవ్వదు. We should learn DevOps also along with AWS. Why? Because of 3 reasons. First of all, we have nearly AWSలో మనకి మొత్తం 200+ AWS సర్వీసెస్ ఉన్నాయి. మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం AWS సర్వీసెస్ నేర్చుకుంటాం. దానిలో కోర్ సర్వీసెస్ అని చెప్పి ఒక 10 ఉంటాయి అన్నమాట. ఆ 10 సర్వీసెస్ని క్రియేట్ చేసినంత మాత్రం సరిపోదు. వీ నీడ్ టు ఆటోమేట్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలా ఆటోమేట్ చేయాలి అంటే డెవాప్స్ ఇంజనీర్స్ కావాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆల్ ఏఐ రిలేటెడ్ అప్లికేషన్స్, మోడర్నైజేషన్ అప్లికేషన్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా AWS మీదే హోస్ట్ చేస్తున్నారు. వాటిని మెయింటైన్ చేయాలన్నా, వాటిని సపోర్ట్ చేయాలన్నా డెవాప్స్ ఇంజనీర్సే కావాలి. ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్కి వస్తే, అప్లికేషన్ డిప్లాయ్మెంట్. ఒకప్పుడు అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలంటే మాన్యువల్గా డిప్లాయ్ చేసేసారు. కానీ అలా మాన్యువల్గా డిప్లాయ్ చేయడం వల్ల చాలా ఎర్రర్స్ వస్తున్నాయి. సో వీ కాంట్ అవాయిడ్ ద హ్యూమన్ ఎర్రర్స్. సో ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా ఆటోమేటిక్ అప్లికేషన్ డిప్లాయ్ చేసే టెక్నాలజీని చూస్తుంది. అలా చూడాలి అంటే ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్స్ వల్లే సాధ్యమైంది. సో లెర్నింగ్ AWS అండ్ డెవాప్స్ ఈజ్ ద కీ ఫర్ అవర్ సక్సెస్. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, డెవాప్స్ ప్లస్ AWS మంచిదే అన్నారు, బట్ ఎవరు నేర్చుకోవాలి? ఇది కంప్లీట్గా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఐటీ, నాన్ ఐటీ, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ సూటబుల్ ఫర్ ఫ్రెషర్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్ అండ్ ఫర్ డెవలపర్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ more opportunities, system administrators who want to modernize their skills. Now, if you want to learn DevOps plus AWS properly, then here is the course content. Git and GitHub for version control, Jenkins for CI/CD automation, Docker and Kubernetes for containerization, Terraform and Ansible for automation, and exclusively we are also providing the introduction to generative AI services on AWS from the DevOps perspective, and Python for scripting and Linux fundamentals, Prometheus and Grafana for monitoring and core AWS services. ఇప్పటి వరకు చెప్పినంత లిస్ట్ కూడా మా కోర్స్ కంటెంట్లో ఉంటుంది. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం డెవాప్స్ కానివ్వండి, AWS కానివ్వండి, అదర్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్స్ గురించి కానివ్వండి. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.